సాహితీ బంధువులందరికీ నమస్కారం. జాషువా కవిత్వం వస్తు వైవిధ్యం అనే ప్రసంగంలోని 3వ భాగానికి సాదర స్వాగతం. కవి ఆత్మకథ నా కథగా కావ్యంగా రూపొందింది. ఈ కావ్యం మాతృభూమి అయిన వినుకొండపుర వర్ణనతో ఆ పురాన్ని సంబోధిస్తూ మొదలైంది. ఆ ఊరిలోని ప్రదేశాలు, చిన్నతనపు తన చేష్టలు వర్ణించాడు జాషువా. తన చిన్ననాటి మిత్రులు కొందరు పరమపదించారని చెబుతూ వారిని గుర్తు చేసుకుంటూ వారి రూపురేఖా లలితోక్తిహాసములు కన్నుల ముందు నటించు నేటికిన్ పోలిక చెప్పలేని తెగిపోయిన స్వప్నశలాకలంబలెన్ అంటాడు. నిజమే, కొన్ని కళలు మేల్కొన్న తర్వాత గుర్తుంటాయి, కానీ వాటిని సరిగా వివరించలేం. స్పష్టాస్పష్టంగా ఉంటాయి. గతించిన తన స్నేహితులను పోలిక చెప్పలేని తెగిపోయిన స్వప్న శలాకలతో పోల్చటం చాలా చక్కని ఊహ కదా. చిన్నతనంలో కొండపైకెక్కి బ్రహ్మమేడి విషఫలాలు తిని తలకిందులుగా పడిపోయాడట. తాను రచించబోయే కావ్యాలే ఆనాడు మరణించకుండా తనను ఆపాయేమో అంటాడు కవి. తన చిన్ననాటి వినుకొండను ఇప్పటి వినుకొండను పోల్చి చూసుకుని ఇప్పుడు వచ్చిన మార్పులకు బాధపడ్డాడు. అక్కడి ఒకనాటి గుడిగోపురాలు ఇప్పుడు మసీదులయ్యాయట. తప్పుసుమీ విభిన్న మతతత్వము జాతి కటంచు నిత్యమున్ చెప్పక చెప్పుచున్నయవే నీ గుడిగోపురముల్ మసీదులై అంటాడు. నిష్పక్షపాతంగా ఏదీ దాచకుండా తన బాల్యాన్ని గురించి చెప్పాడు కవి. చిన్నతనంలో తాను పోకిరిల జట్టుకు గురువట. ఉపాధ్యాయులతో తిన్న దెబ్బలు, పక్షులను చంపటం, చతుర్ముఖ శాస్త్రకేళి, తల్లి వారించినా వినకుండా గేదెలు కాయటం, తన ఇల్లే రంగస్థలంగా మిత్రులతో కలిసి రాజు, కిరాతుడు మొదలైన పాత్రలను ధరించటం, తల్లి ప్రేమ, వీటన్నిటినీ చక్కగా వర్ణించాడు. 5వ ఏట బడికి పంపితే వెళ్ళేటప్పుడు ఇచ్చిన మిఠాయి పొట్లాలు ఖాళీ అయ్యే వరకు ఓనమాల సాధన చేసి ఒంటికి అనే సాగుతో ఇంటిదారి పట్టేవాడట. పాఠాలు వినకుండా బొమ్మలు గీసి బుట్టెడు చివాట్లను తిట్లను తినటం, గోడకుర్చీ వేయటం, ఇలాంటి బాల్య చేష్టలన్నింటినో వర్ణించాడు కవి. అది మురిపంగానే. బాల్య స్మృతులు ఎవరికైనా మధురమైనవే కదా. దిగులు లేకుండా గడిచిపోయిన బాల్యాన్ని తలుచుకుని ఇప్పుడు ఆ దినాలు బికిరమెత్తిన చిక్కవుగా అంటాడు. బాల్యం ఆనందదాయకమే కాదు, వయసు పెరుగుతున్న కొద్దీ మనిషికి కలిగే వికారాలు, దుర్గుణాలు లేని స్వచ్ఛమైన దశ కూడా. వయసు నంగనాచిలా తన శాంతిని భ్రష్టపరిచింది అంటాడు కవి. చూడండి ఈ పద్యాలు. గుజ్జన గుండ్లు గట్టి పడగొట్టుచు బొట్టెలగూడి ఆడు నా బుజ్జి వయస్సులో కడచిపోయిన కమ్మని కాలమందు నా పజకురాని శత్రుగుణవర్గము నాకిప్పుడు అందుబాటులో గజ్జె బిగించి వేయి తలకాయల తండవకేళి సల్పెడెన్. బాల్యంలో గుజ్జనకుళ్ళు కట్టుకుంటూ పడగొడుకుంటూ అందరితో కలిసి హాయిగా ఆడుకునేటువంటి ఆ బుజ్జి వయస్సులో, ఆ కమ్మని కాలంలో ఈ అంతఃశత్రువులు, ఈ క్రోధం, కామం మొదలైనటువంటి గుణాలేం లేవు. ఇప్పుడు అవి 1000 తలకాయలతో తాండవకేళి సల్పుతున్నాయి అంటాడు వయసు పెరిగాక. అలాగే ఆ పసిపిల్లవాని తన మానవనీత ప్రవృత్తియున్ వయఃకూపమునందు కూలిపై కొన్నది దుర్మదమంతరింద్రియ వ్యాపన దక్షమై తిరుగ బాల్యము రావలనన్న క్రీస్తుగా బాపుజిగా ప్రవర్తిలుటవశ్యము విశ్వమనుష్య కోటికిన్ అంటాడు. ఆ పసితనంలో, బాల్యంలో మృదువైనటువంటి ఆ ప్రవృత్తి అంతా కూడా పోయి ఇప్పుడు దుర్మదం అనేటువంటిది నాకు అలవడింది. మళ్ళీ బాల్యం రావాలి అంటే
ఒక క్రీస్తుగానో ఒక బాపూజీగానో ప్రవర్తించాలి, లేకుంటే ఎవరికైనా సరే అంతటి స్వచ్ఛమైనటువంటి బాల్యం తిరిగి రాదు అంటాడు. అలాగే తిరుపతి వెంకట కవుల, కొప్పరక కవుల వారి వాంగ్మయ జైత్రయాత్రను గురించి కూడా వర్ణించాడు. కవిత్వం వ్రాయాలన్న తపనతో మొదలైన తన కవిత్వ రచనాభ్యాసాన్ని గురించి వివరిస్తూ చెప్పిన పద్యం చూడండి. ఇది నిజానికి సహజ ప్రజ్ఞావంతులైన ఏ కొందరు కవులకో తప్పించి సామాన్య కవులందరికీ కూడా ఈ కృత్యాద్యవస్థ తప్పదు కదా. గణబాధరవంత గడచి ముందుకు సాగ తగవో ఎనేతి స్థానమురుము ఎతిని మచ్చిక చేసి అడుగు ముందుకు సాగ ప్రాసంబు కుతుకబట్టి నిలుపు ప్రాసవేదన దాటి పయనంబు సాగింప భావంబు పొసగకి బంది పెట్టు భావంబు పొసగించి పద్యంబు ముగింప రసలక్ష్మికి నిసిమరాము సేయు ఇట్టి ప్రతిబంధకంబుల నెల్లగడచి గట్టుకెక్కుదమన్న వ్యాకరణ శాస్త్రమాదరింపదు శబ్ద మర్యాదగానరాక కవిగాని బ్రతుకు శ్రీరామ రామ. ఇక ఆత్మకథ రెండవ భాగానికి ముందు జాషువా తాను ఆత్మకథ వ్రాసుకునేటంత విఖ్యాత పురుషుణ్ణి కానని, తాను చిన్న వయస్సులో భాషా పరిశ్రమను ఆరంభించటం, కవిగా గుర్తించబడటం, ఆదరణ ఆలంబన లేకపడిన పాటలు యథాతథంగా బాలకళా సేవకుల దృష్టికి తేవటమే ముఖ్యోద్దేశమని స్పష్టం చేశాడు. సరైన ఉద్యోగం లేక పడిన పాటలను గురించి ఎంతో ఆవేదన చెందుతూ ఒక పద్యాన్ని రాశారు. ఏ ఆలంబన లేక ఏ దారి లేక కోటిలింగాల దగ్గర నెలకు 8.5 రూపాయల జీతంతో బడిపంతులు ఉద్యోగంలో చేరాడట ఒక ప్రాథమిక పాఠశాలలో. అక్కడ ఆ చాలని జీతం దాంతో పడిన పాటల గురించి చూడండి ఎట్లా చెప్తున్నాడు. ఇద్దరు సుతలం కూరిమి ముద్దియ మేరాంబతోడ ముట్టెడు జీతం వద్దకు ముద్దకు చాకలి పద్దుకు సరిపోక పెక్కు పాట్లం బడి తిన్. ఇద్దరు కుమార్తెలు, మేరీ భార్య, వీరితో కలిసి జీవనం సాగిస్తూ దొరికేటువంటి జీతం అద్దెకు ముద్దకు చాకలి పద్దుకు కూడా సరిపోక ఎన్నో పాటలు పడ్డాను అంటాడు. తాను రాజమహేంద్రవరంలో ఉన్న రోజులను, అలనాటి వేంగిరాజుల కథలను తలుచుకుంటూ నన్నయ్య స్నానం చేసిన రేవును, రాజరాజు కొలువు కూటాన్ని, గోదావరి పుష్కర వేళలను వెతుక్కుంటూ గడిపిన కాలం కళ్ళకు కట్టినట్లుందంటాడు. గతకాలము వచ్చిన భిక్షమెత్తినని అనుకుంటాడు. కవి పేదరికంతో బాధపడుతూ అన్నా ఈ పద్యం చూడండి, ఇది అన్ని కష్టాలకు అన్వయిస్తుంది. శుభదినములు రావాయని నభక్కుసుమందకుండునాయని హృదయం అభయం బిడియూరింపక అభాగ్యుడు బ్రతుకగల్గునా మహిమేదన్. నిజమే కదా. ఎప్పుడో మంచి రోజులు వస్తాయని, ఆకాశ కుసుమమని తెలిసినా అందుతుందేమో అనే ఒక ఆశ. ఆ ఆశతో హృదయం అభయం ఇచ్చి ఊరడిస్తేనే బ్రతుకు గడుస్తుంది. ఏ మనిషి అయినా ఆశతోనే బతుకుతాడు. ఆశ తీరుతుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఏదో ఒక ఆశ, ఎప్పుడో అప్పుడు మంచి రోజులు వస్తాయనేటువంటి ఆశ ఉంటేనే కదా, హృదయం ఆ విధమైనటువంటి ఆశను కల్పిస్తేనే కదా అభాగ్యుడు బ్రతుకగలుగుతాడు అన్నటువంటి ఈ పద్యం నిజానికి అన్ని కష్టాలకు అన్వయిస్తుంది. ఇక నా కథ మూడో భాగంలో ప్రధానంగా కవికి జరిగిన సత్కారాలు, పరిచయమైన ప్రముఖులు, వారి విశేషాలు ఉన్నాయి. నాగార్జున సాగర్ జాషువా రచించిన మరొక చిన్ని కావ్యం. నాగార్జున సాగర్ నిర్మాణంతో ఎన్నో ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయి. ఒకప్పుడు శ్రీనాథుడు పల్నాటిని గురించి రసికుడు పోవడు పల్నాటికి అంటూ
ఈసడింపుగా అన్నాడు. అది ఇప్పుడు పల్నాడు నాగార్జున సాగర్ నిర్మాణంతో భాగ్యవంతమైంది. ఆ విషయాన్ని చెబుతూ కవి, శ్రీనాథ మహాకవి దొరకవన్నా నీకు జొన్నన్నముల్ అన్నాడు. ఈ ప్రాంతంలో వెలసిన విద్యాశాలల గురించి, యంత్రాగారాల గురించి, రాజమార్గాల గురించి, సాగులోకి వచ్చిన భూముల గురించి వర్ణించాడు. నాగార్జునాచార్యుని గురించి ఒక చిన్న అంటే సీసపద్యం నిజానికి మచ్చుకి ఈ కావ్యంలో. స్థాపించినావు విద్యాలయం బిచ్చటి నందికొండలారణ్యములయందు, కట్టించితివి పెక్కు కట్టడంబులు విహారములు చైత్యములు స్తూపములగములు, చేర్పించితివి తక్షశిల నలందాల విద్యార్థుల విశ్వవిద్యాలయముల, కరపినాడవు భిషగ్వరుల కాయుర్వేద విద్యారహస్యముల్ వివిధగతుల, ఏండ్లు పూండ్లును గడచిపోయినవి గాని మాసిపోలేదు నీ యశోమహిమ నేడు, నీవు పాదంబు మెట్టిన నెల ఎందే కడకు జన్మించే గొప్ప సాగరము బుగ్గా. 4వ సంపుటంలో జాషువా రచించిన 7 ఖండకావ్యాలున్నాయి. దీనిలో వివిధ విషయాలకు చెందిన సుమారు 200 శీర్షికలతో పద్యాలున్నాయి. మచ్చుకు కొన్ని పద్యాలు. గిజిగాడు శీర్షికతో ఉన్న ఈ పద్యం గిజిగాని నేర్పును తెలియజేస్తుంది. తేలిక గడ్డి పోసలను తెచ్చి రచించెదవీవు తూగుటు ఏల గృహంబు, మానవులకేరికి సాధ్యము కాదు దానిలో జాలరులందులో జలుగు సెయ్యలు నంతిపురంబులొప్పగా, మేలుబళి పులుంగుటెకి మీడవురా గిజిగాడ నీడజా. ఈ తేలికైనటువంటి గడ్డిపోచలను తీసుకొచ్చి ఆ ఇంట్లో నువ్వు ఎన్నెన్ని రకాలైనటువంటి అలంకారాలు చేస్తావో, అంతఃపురాలు, ఉయ్యేలలు, శయ్యలు ఇవన్నీ కూడా అల్లుతావు, నీ నేర్పు మానవులకి లేదు అని ఆ గిజిగాన్ని సంబోధిస్తూ చెప్పినటువంటి ఈ పద్యం మనకి పల్లెటూళ్ళల్లో సాధారణంగా తుమ్మకొమ్మలకి గిజిగాని గూళ్ళు వేళ్లాడుతూ కనిపిస్తుంటాయి. బంగారు రంగుతో ముఖమల్లా మృదువుగా ఉండే పచ్చని చిన్న పూలతో ముళ్లతో పల్లెల్లో విరివిగా కనిపిస్తాయి తుమ్మ చెట్లు. ఆ తుమ్మ చెట్ల కొమ్మలకు గిజిగాని గూళ్ళు వేళ్లాడుతూ ఉంటాయి. ఇవి చూస్తే కవికి భావనాదృష్టి ఉన్నది, కవితాశక్తి ఉంది కాబట్టి వాటిని వర్ణించాడు. మామూలు మనం చూసినా కానీ అబ్బా ఎంత చక్కగా లింది పక్షి, మానవులకు కూడా ఈ నిర్మాణం సాధ్యం కాదు కదా అనిపిస్తుంది. అలాగే ఉన్నత వంశ సంజాతుడైన, జీవితమంతా అవమానాలతో శాపాలతో బాధపడిన, చివరి క్షణం వరకు మిత్రధర్మానికే కట్టుబడిన మహావీరుడు కర్ణుడు. కర్ణుడు లేని భారతం లేదు అంటారు. ఆ భారత వీరుని గురించి ఒక పద్యం. అరదము కృంగిపోయినప్పుడైనను భార్గవరాము శాపవాక్సరణి శరంబులూహ గెడసనపుడేనియు, శల్యుడెన్ని నిష్ఠురములు పల్కుచున్న రణశూరత దక్కక వైరి వీర కందర పటుకర్తనోద్యమమునం చెలువారవే సూర్యనందనా. నిజానికి కర్ణుడికి అన్నీ కష్టాలే, అన్నీ శాపాలే. రథం కుంగిపోయినప్పుడైనా, అలాగే ఆ భార్గవరాముని శాపంతో నీకు ఆయన ఉపదేశించినటువంటి అస్త్రాలేవి సమయానికి స్ఫురించకపోయినా, శల్యుడెంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నా నీ పరాక్రమాన్ని వీడకుండా నువ్వు శత్రువులతో యుద్ధం చేశావు కదా, నీ శౌర్యం శ్లాఘించదగింది అని కర్ణుడిని సంబోధించినటువంటి పద్యం కర్ణుడి మీద కవికున్నటువంటి పూజ్యభావాన్ని తెలియజేస్తుంది. అలాగే ఎంత గొప్పవారైనా చివరకు శ్మశాన వాటికకు చేరక తప్పదు. ఆ విషయాన్నే శ్మశాన వాటికలో చక్కగా వివరించాడు జాషువా. ఇది చాలా ప్రసిద్ధి పొందినటువంటి పద్యం, అందరికీ తెలిసిందే.
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిపులలోన కరగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రలంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇచ్చోట నెట్టి పేరెన్ని కంకనగొన్న చిత్రలేఖకుని కుంచి ఎనసించే, ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జ కదలించే ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టులయ నవని పాలించు భస్మసింహాసనంబు. ఇది భస్మసింహాసనం అంటున్నాడు కవి. నిజంగానే ఎంతమంది మహామహులందరూ ఎవరైనా సరే ఇక్కడికి చేరాల్సిందే కదా. ఇక్కడే కదా ఏ మహాకవీంద్రుని కమ్మని కలం నిప్పులలో కలిసిపోయిందో కదా. ఏ మహారాజు అధికార ముద్రలు ఇక్కడే కదా అంతరించాయి. ఏ లేత ఇల్లాలి నల్లపూసల సౌరంతా కూడా, అంటే ఆమె మాంగళ్యవంతో గంగలో కలిసిపోయింది. ఇక్కడే కదా చిత్రలేఖకుని పేరెన్నిక కన్నటువంటి ఆ చిత్రాలన్నీ అతని కుంచెంతా కూడా నశించిపోయింది. ఇది నిటలేక్షణుండు గజ్జె కదిలించి పిశాచలతో ఆడేటువంటి రంగస్థలం, ఇది భస్మసింహాసనం అని మరణదూత తీక్షణమైనటువంటి దృష్టులతో చూస్తూ భూమిని పరిపాలించేటువంటి భస్మసింహాసనం అంటూ శ్మశానాన్ని ఇంత చక్కగా వర్ణించడం చూస్తే నిజానికి చాలా గొప్ప భావన అనిపిస్తుంది. అలాగే ఇంకా శిశువు గురించిన పద్యాలు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటివే. వాటిలో మచ్చుకొకటి. ఊయేల తొట్టి ఏముపదేశమిచ్చునో, కొసరి ఒంటరిగాను కొట్టుకొనును, అంబతో తనకెంత సంబంధమున్నదో ఏడ్చి ఉడిగము చేయించుకొనును, పరమేశ్వరుండేమి సరసంబులాడునో బిట్టుగా కేకిసల్గొట్టుకొనును, మూన్నాళ్లలోనెప్పుడు నేర్చుకునియనో పొమ్మన్న చోచిన ఉచ్చుకొనును, ముక్కు పచ్చలారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్య నేర్చి బ్రతుకున్నప్పుడు, నాదు పసిడి కొండ నా రత్నమని తల్లి పలుకులితడు నిలుపుకొనునే. శిశువు చేష్టలు మనందరికీ పరిచితాలే. కవి అంటున్నాడు, ఉయ్యాల తొట్టి ఏదో ఉపదేశం ఇచ్చిందేమో, ఒక్కడే అలా ఒంటరిగా ఊకొట్టుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లలు చూడండి అనుకుంటూ ఉంటారు ఎవరూ లేకపోయినా. కవికి అనిపించింది ఆ ఉయ్యాల తొట్టే ఏదో ఉపదేశం ఇచ్చిందేమో, అందుకని ఒంటరిగా ఊకొట్టుకుంటున్నాడు అనుకుంటున్నాడు. అలాగే మరి శిశువుకి తల్లితో ఎంతటి సంబంధమో కానీ ఏడ్చి ఉడిగని చేయించుకుంటాడు. పరమేశ్వరుడు ఏమి సరసాలాడుతున్నాడో మరి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. కవికి ఆ భావన చూడండి. ఆ పిల్లవాడు, ఆ శిశువు ఆ విధంగా కేకిసలు కొట్టుకోవడం అనేటువంటిది బహుశా పరమేశ్వరుడు సరసాలాడుతున్నాడేమో అనుకుంటాడు. అలాగే మరి పుట్టి ఎన్నాళ్ళో కాలేదు, ఈ 3 నాళ్ళలోనే ఎప్పుడు నేర్చుకున్నాడో కానీ పొమ్మంటే చిన్నబుచ్చుకుంటాడు. పెరిగి పెద్దవాడై చదువు సంధ్యాన్ని నేర్చి పెరిగిన తరువాత చిన్నతనంలో తల్లి నా బంగారు కొండ నా రత్నం అని ముద్దు చేస్తూ ఉంటుంది. ఆ మాటల్ని ఇతడు నిలుపుకుంటాడో లేదో అనుకుంటాడు. ఈ శిశువు చేష్టలు మనందరికీ పరిచితాలే, మనం చూస్తూ ఉంటాం. కానీ కవి తన భావన పరిమళాన్నలది ఈ శిశువు చేష్టలకి ఒక చక్కని రూపాన్ని ఇచ్చాడు. అలాగే శిల్పి గురించి ఒక చిన్న పద్యం. కవి కలంబున గల అలంకార రచన కలదు ఈ శిల్పి నీవులి ముఖమున, కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమ వల్లరులే రీతి గుచ్చినావు. ఓ శిల్పి, కవి కళల్లో ఎటువంటి అలంకార రచన ఉందో
అది నీ ఉలిముఖంలో కూడా ఉంది. లేకపోయినట్లయితే ఈ పెద్ద రాతి స్తంభాలకి పూల తీగలు ఏ రీతిగా గుచ్చావు అంటాడు. రాతి స్తంభాలకి పూల తీగలు గుచ్చటం అనేటువంటి మాట చాలా చక్కగా ఉంది కదా. అఖండ గౌతముని గురించి ఒక అందమైన శీర్షపద్యం. శబ్దశాసనుని ద్రాక్షా కవిత్వమును కామించి ఎన్నాళ్ళు లాలించినావో, విష్ణువర్ధన మహీ విభుని శాసనమును తలదాల్చి ఏ రీతి మెల్లగినావో, రెడ్డి రాట్సతుల పారాణి వన్నెలు తేలు నలలతో నెభంగి కులికినావో, చాళుక్య నృపతుల సంగరశ్రమవో కలువ పుప్పొడి ఎంత చిలికినావో, భద్రగిరి రామపాదుకా స్పర్శనంబు గణనకెక్కిన కోటి లింగాల పూజ కలిగి పయనించు హంసికాగమన వీవు గౌతమీ గంగర్రమ్ము స్వాగతము గుమ్ము అంటూ గౌతముని స్వాగతిస్తూ కవి పద్యంలో శబ్దశాసనుని ద్రాక్షాపాకంతో సమానమైనటువంటి ఆ కవిత్వాన్ని తలుచుకున్నాడు. విష్ణువర్ధన మహీవిభుని శాసనాన్ని తలుచుకున్నాడు. రెడ్డి రాజుల అంతఃపుర స్త్రీల కాళ్ల పారాణులను తలుచుకున్నాడు. చాళుక్య నృపతుల సంగ్రామ నైపుణ్యాన్ని తలుచుకున్నాడు. గోదావరి తీరంలో వెలిసిన భద్రగిరిని, కోటిలింగాలను తలుచుకున్నాడు. ఆ స్పర్శతో, ఆ భద్రగిరి రామపాదుకా స్పర్శనంతో, కోటిలింగాల పూజతో నువ్వు ఆ స్పర్శతో పయనిస్తున్నావు తల్లి. హంసికాగమనవు గౌతమీ గంగా స్వాగతం అంటూ గౌతముని స్వాగతించాడు కవి. భారతదేశంలో ఎన్నెన్నో పుణ్యనదులు ఉన్నాయి. ఏ నది పవిత్రత దానిదే, ఏ నది గొప్పతనం దానిదే. కానీ అటు ఉత్తర భారతంలో గంగా, ఇటు దక్షిణ భారతంలో గోదావరి, ఇవి ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి నదులు. వీటిని వర్ణించినటువంటి కవి లేడేమో. ముఖ్యంగా గోదావరిని వర్ణించినటువంటి తెలుగు కవి లేడనే చెప్పవచ్చు. ఇంత చక్కటి వర్ణన జాషువా కవిత్వంలో గౌతమీ నది గురించి ఉన్నది. అలాగే సంసార సాగరం అనేటువంటి శీర్షికలో 9 పద్యాలు ఉన్నాయి. సంకట కదంబ సంసార సాగరంబ అనే మకుటంతో ఉన్నాయి ఇవి. వాటిలో మచ్చుకొకటి. రంగదుత్తుంగ భంగతి మింగిలాకులంబైన వార్తి దాటగలాడు నరుడు, నిన్ను తరింపజాలడు నిక్కువంబు సంకట కదంబ సంసార సాగరంబ. మనం నిత్యం అనుకుంటూ ఉంటాం ఈ సంసారం సాగరం అని. కవి కూడా అదే అంటున్నాడు. ఉత్తుంగమైనటువంటి తరంగాలతో, అలాగే తిమింగిలాలు మొదలైనటువంటి వాటితో చాలా అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రాన్నైనా నరుడు దాటగలడేమో కానీ నిన్ను మాత్రం దాటలేడు అంటూ సంసార సాగరాన్ని సంబోధిస్తూ ఈ పద్యాన్ని చెప్పాడు. సాధు జంతువైన గోవు పట్ల మనుషులు ప్రవర్తించేటువంటి తీరుకు బాధపడుతూ జాషువా అన్న మాటలను చూడండి. అడవింబెబ్బులిని తను రుధిరమాహారించునే కాని మేగడయున్నీ నవనీతమున్గుడువనాకాంక్షింపదెన్నండు, నీవిడు సర్వస్వము నరగించుచు కృపాహీనములై వార్ధకం పడరం తూలు నినున్ వధించడు మనుష్య వ్యాఘ్రముల్ క్రూరముల్. అడవిలో ఉండేటువంటి ఆ పులుల కంటే ఈ మానవులనేటువంటి ఈ పులులే చాలా క్రూరమైనటువంటివి అంటాడు. ఎందుకంటే అడవిలో పులి గోవును సంబోధిస్తున్న మాటలు ఇవి. అడవిలో పులి కేవలం నీ శరీరంలోని రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుందే తప్పితే మీగడ, వెన్న వీటన్నిటినీ తినాలని అనుకోదు. కానీ మానవులు నీవిచ్చేటువంటి అన్నిటినీ, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇన్నిటిని తీసుకుంటూ కూడా చివరికి నీకు వార్ధక్యం వచ్చినప్పుడు కషాయి వాళ్ళ పాలు చేస్తారు కదా. ఈ మనుషులు
ఆ పులుల కంటే కూడా చాలా క్రూరమైనటువంటి వాళ్ళు అంటాడు. అలాగే ఇంటి గుట్టు అనే శీర్షికలో క్రైస్తవ మతాన్ని అనుసరించే వారి అనైక్యతను గురించి కూడా విమర్శించాడు జాషువా. హైందవ మతాన్ని వదిలి క్రైస్తవంలో చేరినా అక్కడ కులాల కుమ్ములాట తప్పలేదు అంటాడు. పంచములలోన మాదిగవాడ నేను, పంచమీయులలో మాలవాడ తండు, ఉభయులము క్రైస్తవ మతాన దిగినాము, సోదరత గిట్టుబాటు కాలేదు మాకు. నేను మాదిగవాడిని, అతను మాలవాడు, ఇద్దరం క్రైస్తవ మతంలో ఒదిగినా మాకు ఆ సోదరత గిట్టుబాటు కాలేదు అంటాడు. అంటే ఈ మతంలో అయితే ఎటువంటి కులాలు ఉండవని చేరితే అక్కడ కూడా మళ్ళీ క్రైస్తవుల్లో కూడా మాలమాదిగ భేదాలు ఉన్నాయి, ఏదో సోదరులుగా ఉండాలనుకున్నాం కానీ అది మాకు గిట్టుబాటు కాలేదు అంటాడు. అలాగే మరో పద్యం, హిందువులను చూచి ఎగతాళి చేసదమింటనున్న మురికి కేవగింపము, ఒరుల తప్పిదంబులోరుచుకొనలేము, సొంత తప్పు మాకు చురుకులేదు అంటాడు. హిందువులను చూసి ఎగతాళి చేస్తాం కానీ మా ఇంట్లో ఉన్న మురికి మేము ఏవగించుకోమంటాడు. అంటే మా మతంలో ఉన్నటువంటి లోపాలని మేము పట్టించుకోము, ఇతరుల తప్పుల్ని ఓర్చుకోలేము, కానీ సొంత తప్పు పట్ల మాకు ఏమాత్రం చురుకు లేదు అంటాడు. ఈ మాటలు నిజానికి మతానికే అన్వయించవు, మనుషులకి కూడా అన్వయిస్తాయి. గురువింద గింజ అంటారు చూడండి, ఆ సామెతలాగా మతాలైనా మనుషులైనా ఎవరి తప్పులు వాళ్ళకి తెలియవు, ఇతరుల తప్పుల్ని మాత్రం వెంటనే గ్రహిస్తారు, లేని తప్పులను ఆరోపిస్తారు కూడా. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి రాసినటువంటి ఈ చక్కటి పద్యాన్ని చూడండి. ఏ పాళీగొని ఏ మషీరసముతో ఏ అక్షర శ్రేణికిన్ రూపం బిచ్చి, మనస్సులం కుదుపు నేర్చి, విశ్వంభరాధిపజ్యోతులు సత్కృతులు సలిపి సందేశంబులందించితో, ఆ పాళీలెట చిక్కునో తెలుపు మన్నా వంగభాషా కవి. వంగభాషా కవి అని రవీంద్రుని సంబోధిస్తూ కవి అంటున్నాడు, నువ్వు ఏ పాళీతో ఏ మషీరసంతో అంటే ఏ సిరాతో ఏ అక్షరశ్రేణికి రూపాన్నిచ్చి మనస్సుల్ని కుదిపేటువంటి నేర్పుతో ఈ భూమికి దీపాల్లాంటి జ్యోతుల్లా ప్రకాశించేటువంటి గొప్ప కావ్యాలని రచించావో, ఇటువంటి గొప్ప సందేశాలు అందించావో, ఆ పాళీలు ఎక్కడ చిక్కుతాయో తెలుపు అంటాడు. ఆ పాళీలు నిజంగా పాళీలు అనేటువంటి మాట బహుశా నేటి తరానికి తెలియకపోవచ్చు, కానీ పాళీలున్నటువంటి కళాలతో రాసుకున్నటువంటి తరానికి ఈ పాళీలు అనేటువంటి మాట తెలుస్తుంది. నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి కావ్యాల గొప్పతనం ఎటువంటిదో, అందుకు ఉపయోగించినటువంటి ఆ కళలు పాళీలు ఎంత గొప్పవో ఎంత ధన్యమైనవో, అందుకనే కవి ఆ పాళీలు ఎక్కడ దొరుకుతాయో చెప్పు అని ఠాగూర్ని సంబోధిస్తూ ఉంటున్నాడు. అలాగే మావళీలు కండబలం గుండెబలం స్వామి భక్తి కలిగినటువంటి వీరులు. వారి తోడ్పాటుతోనే శివాజీ హైందవ ధర్మ పరిరక్షణకు జీవితాంతం మహమ్మదీలతో పోరాడాడు. ఆ మావళీ వీరుల గురించి జాషువా రాసినటువంటి పద్యాల్లో ఒకటి, బొక్కెడన్నము పెట్టిన పుణ్యమూర్తి కొరకు ప్రాణార్పణము చేయ కొంకరలఘు కర్ముకము భూని, రణభూమి కాలు నిలిచిరేని వెన్నీయరఖిల భూతేశ్వరునకు. మావళీలు అఖిల భూతేశ్వరునకు కూడా వెన్నీయరు అంటాడు. ఎందుకంటే తమకు గుప్పెడు అన్నం పెట్టినటువంటి పుణ్యమూర్తి కోసం ప్రాణాలు అర్పించటానికి కూడా వాళ్ళు వెనుదీయరు. అటువంటి మావళీలు ఆ కార్ముకాన్న ధనుస్సును పట్టుకుని రణభూమిలో నిలిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడికి కూడా వెనుదీయరు, ఎదిరించి పోరాడగలిగినటువంటి కండబలం గుండె బలం కలిగినటువంటి వాళ్ళు అంటారు. అంతటి గొప్ప వీరులు కాబట్టి, అంతటి విశ్వాసపరులు కాబట్టి శివాజీ ఆ సేనతో మహమ్మదీని ఎదిరించి పోరాడగలిగాడు. ఇక చివరిగా చైనా గురించి.
నాటికి నేటికి చైనా మనకెప్పుడు పక్కలో బల్లెమే. ఆ చైనా దురాక్రమణ గురించి జాషువా ఏమంటున్నాడో చూడండి. మూడిన చావు నిన్ననికి బొమ్మని తొందర చేయ, ఇండియా దాడికి సిద్ధమైతివి, వృధా కలహానికి కాలు దువ్వి, నీ మాడదరంగ గొట్టిరి హిమాచల మందు జవాన్లు, మంచులో పుడిచిపెట్టి తీరెదరు ముందుకు కదలింప దుర్మతి. దుర్మతి అని చైనాను సంబోధిస్తూ అంటున్నాడు. నీకు చావు మూడింది, అందుకనే నిన్ను యుద్ధానికి సిద్ధం కమ్మని ఆ చావే నిన్ను తొందర చేసింది. ఇండియా మీద దాడికి సిద్ధపడ్డావు, వృధా కలహానికి కాలు దువ్వి ఈ విధంగా వచ్చినటువంటి నిన్ను మాడ అదరగొట్టారు. ఈ మాటలు మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి మాటే. మాడు పగలగొట్టడం అంటాను చూడండి, అలా నీ మాడ అదరగొట్టి హిమాచలంలో మా జవాన్లు నిన్ను మంచులో పూడ్చిపెట్టి తీరుతారు. నువ్వు ముందుకు కాలు కదిపితే చాలు, నీకు మంచులో పూడికి తప్పదు అని చైనాకి హెచ్చరిక చేశాడు. అలాగే భారతీయులకు కూడా ఒక హెచ్చరిక చేశాడు చైనా గురించి. నలమందుండిని కప్పలన్మెసవి చీనా సర్పముల్, భారతీయుల పోటుం చవిసూచి ఉస్సురని ఆయుశక్తులుటాడగా, బిలముల్ సొచ్చెనటంచునాయుధములన్ వీడంగరాదా, విషాహులకున్నాల్కలు రెండుగావు 10,000 ప్రచండంబులై. చీనా సర్పాలున్నాయే, ఇవి కప్పల్ని తిని నల్లమందు తిని భారతీయుల పరాక్రమానికి భయపడి భారతీయుల పరాక్రమాన్ని చవిచూసి ఆయుష్ శక్తి అంతా నశించిపోయి బిలంలో ప్రవేశించాయి ఈ సర్పాలు, ఈ చీనా సర్పాలు. కానీ అవి బిలంలో ప్రవేశించాయి కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు, ఆయుధాలను వదిలేయకూడదు. ఎందుకంటే మామూలు సర్పాలకేమో కానీ ఈ సర్పాలకి, మామూలు సర్పాలకి 2 నాలుకలు ఉంటాయి, కానీ ఈ విషసర్పాలకి, చీనా విషసర్పాలకి 10,000 నాలుకలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు నమ్మద్దు, వాళ్ళేదో వెనక్కి తగ్గారని మనం అజాగ్రత్తగా ఉండకూడదు అని భారతీయులను హెచ్చరించాడు కవి. ఈ విధంగా జాషువా ఎన్నెన్నో వస్తువుల్ని తీసుకుని వాటికి చక్కగా వాటిని పద్యాల్లో పొదిగి మనకు అందించాడు. ఇంతటి వస్తు వైవిధ్యం జాషువా కవిత్వంలో మనకి కనిపిస్తుంది. మరోసారి మరో అంశంతో సాహితీ లహరి మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.